సోడా కావాలా వాటర్ కావాలా? ఒలికిపోయి అడిపడు. ఏ సోడానా వాటరా? దాసు ఏంటి సంగతి? అది ఈరోజు హ్యాపీగా సంతోషంలో ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక. ఆ ఆనందం ఏదో మాకు చెప్పొచ్చు కదా. రేయ్ రేయ్ అది రారా. బా నువ్వు ఆ రోజు ఎనస్తి చెప్పులు తాగితే తప్పలేదు కానీ నేను రాదవుతా తప్పొచ్చిందా? రాదవుతా రాదవుతా. ఏంట్రా? అవును రానే. కాదురా. కాదు రానే. రేయ్ నీలాగే కజాకిస్తాన్ లేపడేదో చెప్తా. ఈరోజు నేనే మాట్లాడతా. సరే కానీ ఓన్లీ దాసు విల్ స్పీక్. ఓకే స్పీక్. టుడే ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ డే ఇన్ మై లైఫ్ దేవా. అసలు లవ్ అంటే ఏంటో తెలుసా నీకు? ప్రేమ అయినా నీలాంటోడికి ప్రేమ అంటే ఎలా తెలుస్తుంది చెప్పు? గన్లు ఎంత పడుకుంటే ఎంత బాగుంటాయి, అందులో బుల్లెట్లు ఎన్ని పడతాయి, ఎప్పుడు ఇదే గోల. లవ్ ఇస్ మ్యాజిక్ దేవా. రేయ్ మన్మధుడికే ప్రేమ నేర్పుతున్నావా? నువ్వు మన్మధుడువా? మనలో ఈ యాంగిల్ కూడా ఉందా? ఒకప్పుడు నేను కూడా ప్రేమలో మునిగి తేలేనులే. ఇప్పుడు మందులో మునిగి తేలుతున్నావా? హాలుసినేషన్. రేయ్ నీ లవర్ని ఇప్పుడు చూపించగలవా? నేను చూపించగలను. ఎలా? టీవీ ఆన్ చేయి. బులెటిన్ టైం టీవీ 99. Come on, Ravi, get ready, fast. నమస్కారం. బులెటిన్ న్యూస్ కి స్వాగతం. కోఇన్సిడెంటల్లీ ఐఫా బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ గోస్ టు దీపికా పదుకోన్. దీపికా పడుకొని న్యూస్ లో ఉన్న అమ్మాయి కాదు, న్యూస్ చదువుతున్న అమ్మాయి. ఇలా అందరూ డైట్ ఫాలో అయ్యి ఐఫా అవార్డ్ ఈ అమ్మాయి నా చిన్నప్పటి నుంచి న్యూస్ చదువుతుంది. అదే లాస్ట్ 5 years నుంచి. అమ్మాయి పేరు మీ జాహ్నవి సైనింగ్ ఆఫ్. జాహ్నవి అంట. ఏయ్ జాహ్నవి కాదు, జాహ్నవి. జాహ్నవి నిజంగానే ప్రేమించావా? చెప్పు, ఎలా కలిసి ఎలా ప్రేమించావు? నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో బ్లాక్ అండ్ వైటా? Nobody's watching here. Sit down. అయిపోయిందిరా. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఏమవుద్ది నా గురించి తెలుసుకుంది. బ్రేకప్. yes. ఇదేం ఫుడ్ రా? మీ ఇంట్లో ఫుడ్ కంటే బాగుంటుందిరా జాహ్నవి చేసిన ఫుడ్. జాహ్నవి ఎటో వెళ్ళిపోయింది మనసు, దాసు ఇలా వంటరయ్యింది వయసు. దాసు ఓ చల్లగాలి. దాసు నాకెవరైనా భయపడుతుంటే బాగుండేది అనిపించింది. నా మీద భయమే లేకపోతే ఇంకా బాగుందని నిన్ను చూస్తుంటే తెలుస్తుంది. నన్ను కాదు, జాహ్నవిని. అదే లవ్ అంటారు. ఎందుకో భయంగా ఉందిరా. ఏమన్నా భయమా? అంటే దేవా కూడా భయం అంటే ఏంటో తెలిసిపోయిందనమాట. కన్నుకి ఒకవైపే భయం ఉండదు దేవా. ప్రాణం పోతుంది అన్నప్పుడే భయపడరు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి దూరం అయిపోతున్నప్పుడు కూడా భయపడతారు. మారిపోతేవా మందైపోయిన మంచిగా నిద్రపడుతుంది. 10 మందితో కలిసి బతకాలంటే డబ్బు పవర్ అవసరం లేదు. కొంచెం చిరును, కొంచెం ప్రేమ ఉంటే చాలు. లైఫ్ చాలా అందంగా తయారవుతుంది. ఈ మాట 20 సంవత్సరాల క్రితం ఎవరైనా చెప్పుంటే బాగుండేది. లేట్ అయింది, వెళ్తా. మరి ఏదో రోజు జానకి నిజం తెలిసిపోతే నన్ను వదిలి వెళ్ళిపోద్దు. ఎందుకు వెళ్ళిపోతుంది? నేను వదిలేసి వెళ్ళిపోయానా? నిజం చెప్పేస్తే అది నీ గతం అవుతుంది, కానీ అబద్ధాన్ని కంటిన్యూ చేస్తే అది నీ భవిష్యత్తు అవుతుంది. నిజం చెప్పేదేవా.